మీరు రోజు వేసుకునే ఒక మాత్ర నెమ్మదిగా మీ ఎముకల్ని బలహీనపరుస్తుందని మీకు తెలుసా? ఈ 5 మందులు ఎక్కువ కాలం వాడితే ఫ్రాక్చర్ ప్రమాదం పెరగవచ్చు. నేను మీ డాక్టర్ వేముల రాజకుమార్, జాయింట్ రీప్లేస్మెంట్ ట్రామా సర్జన్, ఖమ్మం. ఈరోజు ఎముకల ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే 5 ముఖ్యమైన మందుల గురించి తెలుసుకుందాం. ఫస్ట్, స్టిరాయిడ్స్, ప్రెడ్నిసోలోన్, డెక్సామెథాజోన్ వంటివి. దీర్ఘకాలం వాడితే కాల్షియం తగ్గి ఆస్టియోపోరోసిస్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. సెకండ్, థైరాయిడ్ టాబ్లెట్స్. అధిక డోస్లో తీసుకుంటే అవసరానికి మించి డోస్ ఉంటే ఎముక కరిగే వేగం పెరుగుతుంది. థర్డ్, యాంటీసీజర్ మెడికేషన్, ఫిట్స్కి వాడే మందులు. కొన్ని మందులు విటమిన్ డి తగ్గించి ఎముకల్ని బలహీనపరుస్తాయి. ఫోర్త్, యాసిడ్ రిడ్యూసింగ్ మెడిసిన్స్, ప్యాంటోప్రజోల్, ఒమిప్రజోల్ వంటి పీపీఐస్. నెలల తరబడి అవసరం లేకుండా వాడితే కాల్షియం అబ్జార్ప్షన్ తగ్గే అవకాశం ఉంది. కొన్ని క్యాన్సర్ ట్రీట్మెంట్ మెడిసిన్స్, ప్రత్యేకంగా హార్మోన్ థెరపీస్ తీసుకునే కొంతమందిలో బోన్ డెన్సిటీ తగ్గి ఫ్రాక్చర్ ప్రమాదం పెరగవచ్చు. ముఖ్యమైన విషయం, ఈ మందులు అవసరం లేకుండా ఆపేయండి. డాక్టర్ అడ్వైజ్ చేస్తే వాడండి లేదా మార్చండి. ఎక్కువ కాలం వాడాల్సి వస్తే విటమిన్ డి, కాల్షియం, బోన్ డెన్సిటీ పరీక్షలు అవసరమా అని మీ డాక్టర్ని అడగండి. మీరు లేదా మీ ఇంట్లో ఎవరికైనా ఈ మందులు చాలా కాలం వాడుతున్నట్లయితే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి హెల్త్ టిప్స్ కోసం ఫాలో అవ్వండి.